పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ లో డిమాండ్ పెరిగింది. పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆశావాహులు క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 9 గెలవడంతో కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీకి కూడా ఖమ్మం లోక్సభ సీటు కోసం అత్యధిక స్థాయిలో దరఖాస్తులు అందాయి. దాదాపు 25 మంది దరఖాస్తు చేసుకున్నారంటే ఈ స్థానానికి ఎంత డిమాండ్ ఏర్పడిందో వేరే చెప్పాల్సిన పని లేదు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ స్థానానికి డిమాండ్ ఏర్పడింది. ఖమ్మం లోక్సభలో పోటీ చేయటానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా దరఖాస్తు చేసుకున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని బట్టి వర్గీయులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో తమ కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మల్లు బట్టి విక్రమార్క అధినాయకత్వాన్ని కోరే అవకాశం ఉంది. అదే సమయంలో సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం కల్పించాలని, గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వాలని విహెచ్ కోరుతున్నారు. వీరితో పాటు మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు రేణుకా చౌదరి ఎటు ఉండనే ఉన్నారు. ఇక్కడ తమ సామాజిక వర్గమైతే గెలుపు అవకాశాలుంటాయని చెబుతున్నారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని రేణుక కోరుతున్నారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా తనకు టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక పరంగా, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఆయన పేరు కూడా పరిశీలించాలని పొంగులేటి వర్గీయులు కోరుతున్నారు. ఇలా హేమాహేమీలు అనేక మంది పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే బీఆర్ఎస్ నుంచి మరోసారి ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సరిపోయిన నేత కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.